ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మూవీ లవర్స్ హాలీవుడ్ సినిమాలను ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం యావత్ సినిమా ప్రపంచంలో ప్రతి భాష కూడా తమ సత్తాను చాటుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొరియన్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొరియన్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇండియాలో కూడా చాలా మంది ఈ కొరియన్ మూవీలు చూస్తున్నారు. ఓటీటీల పుణ్యమాని సినిమాకు మధ్య భాషా భేదాలు బాగా తగ్గిపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, అది ఏ భాష సినిమా అయినా చూస్తున్నారు. ఏదైనా హాలీవుడ్, చైనీస్, కొరియన్ సినిమా ఓటీటీలోకి వస్తే వెంటనే అది తెలుగులో ఉందా లేదా అని ఫస్ట్ చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 10 కొరియన్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొరియన్ మూవీస్ ని ఇష్టపడేవారు ఈ సినిమాలను అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లిస్ట్ లో ఫస్ట్ మూవీ ఓల్డ్ బాయ్. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఎప్పటికీ కొరియన్ సినిమా చరిత్రలో ఒక మాస్టర్ పీస్. 2 గంటల 3 నిమిషాలు నిడువుతో సాగే ఈ రివెంజ్ డ్రామా స్లోగా సాగిన క్లైమాక్స్ మాత్రం మన మైండ్ బ్లాక్ చేస్తుంది. డెసావో అనే వ్యక్తి 15 ఏళ్ల తర్వాత కిడ్నాపర్ల చెర నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక ఎవరు ఎందుకు బంధించారనే కారణాలతో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ తనను కిడ్నాప్ చేసిన వారిని, తన కూతుర్ని వెతుకుతుంటాడు. ఈ క్రమంలో తన కూతుర్ని అలాగే కిడ్నాపర్స్ ని కనిపెట్టాడా లేదా, ఎందుకు తనని కిడ్నాప్ చేశారో తెలుసుకుని చివరకు ఏం చేశాడనే ఇతివృత్తంతో సస్పెన్స్ తో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించారు. అయితే సినిమా చివరిలో రివీల్ అయ్యే సీక్రెట్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ మాత్రం మనల్ని ఓ రేంజ్ లో డిస్టర్బ్ చేస్తాయి. సినిమా చూసిన 2-3 రోజుల తర్వాత కానీ మనం ఇందులో నుంచి బయటపడలేం. సో ఈ సినిమాను మాత్రం మీరు ఆలోచించి చూడటం చాలా బెటర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండో సినిమా మిడ్ నైట్. 2021లో విడుదలైన దక్షిణ కొరియా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఓ సైకో కిల్లర్ మర్డర్ చేయడాన్ని ఓ చెవిటి మోగ అమ్మాయి చూస్తుంది. ఇది గమనించిన కిల్లర్ ఆ అమ్మాయిని చంపేందుకు ప్రయత్నాలు చేయడం, ఆ అమ్మాయి తన తల్లితో కలిసి కిల్లర్ నుంచి ఎలా తప్పించుకుంటూ పోరాడిందనే కథతో సినిమా మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్ తో నడిచి చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ కలుగజేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో సినిమా ఐ సా ద డెవిల్. ఈ చిత్రం 2010లో కొరియాలో విడుదలై సంచలనం సృష్టించింది. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన సినిమా ఇది. ఇప్పటి వరకు మనం చూసిన చిత్రాల కన్నా చాలా భిన్నమైనది. తన భార్యను చంపిన సీరియల్ కిల్లర్ ను హీరో ఎలా టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపాడన్న కథ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2 గంటల 22 నిమిషాలు నిడువుతో ఉన్న ఈ చిత్రంలో అక్కడక్కడ బోల్డ్ సీన్లు మనల్ని కాస్త డిస్టర్బ్ చేసిన సినిమా చివరి వరకు ఈ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 4వ సినిమా ది మూన్. కొరియన్ స్పేస్ అడ్వెంచర్ సర్వైవల్ డిజాస్టర్ జానర్లో వచ్చిన చిత్రం ఇది. సౌత్ కొరియా దేశం చంద్రుడిపైకి ఒక వ్యోమగామిని పంపగా సౌర తుఫాను వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోతాడు. అతన్ని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ సెంటర్ చేసే ప్రయత్నాలతో ఆద్యాంతం సినిమా ఆసక్తికరంగా హాలీవుడ్ సినిమా చూసే ఫీలింగ్ ని ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5వ సినిమా ప్రాజెక్ట్ ఉల్ఫ్ హంటింగ్. 2021 దక్షిణ కొరియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హారర్ చిత్రం. ఫిలిప్పీన్స్ లోని మనీలా నుంచి దక్షిణ కొరియాలోని బోసన్ కు కొంతమంది ప్రమాదకరమైన నేరస్తులను కార్గో షిప్ లో తరలిస్తున్న సమయంలో వారంతా కలిసి నౌకలోని సిబ్బంది అలాగే పోలీసులపై ఎదురుదాడికి దిగుతారు. అయితే వాళ్ళలో రహస్యంగా ఉన్న ఒక క్రీచర్ బయటకు వచ్చి కనిపించిన ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ఓడలోనే ఉన్న హీరో, అతని స్నేహితులు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, క్రిమినల్స్ తో ఎలా పోరాడారనే నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ హింసాత్మక సీన్లు, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 6వ సినిమా ది వెయిలింగ్. 2016లో విడుదలైన ఈ హారర్ చిత్రం మన సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. మన దేశంలో ఉన్నట్టే కొరియా పల్లెటూరులో జరిగే క్షుద్ర పూజలు, సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో ఒళ్ళు గగురు పెడిచేలా భయంకరంగా ఉంటాయి. ఊర్లో జరిగే వరుస హత్యలు, చేతబడికి గురైన తన కూతుర్ని రక్షించడం కోసం ఓ పోలీస్ చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం భయపెట్టడం మాత్రం ఖాయం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 7వ సినిమా ఎస్కేప్ ఫ్రమ్ మొగదీషు. 2021లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను 1991 సోమాలియా సివిల్ వార్ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. యుద్ధం నేపథ్యంలో సోమాలియాలో చిక్కుకున్న కొరియన్ ఎంబసీ ఉద్యోగులు ఎలా తప్పించుకున్నారు, సురక్షితంగా వారి దేశానికి ఎలా వెళ్లారనే కథతో సస్పెన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 8వ సినిమా ట్రైన్ టు బోసాన్. 2016లో వచ్చిన దక్షిణ కొరియా యాక్షన్ హారర్ చిత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందింది. దేశంలో అకస్మాత్తుగా జాంబులు పుట్టుకు వచ్చి దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో హీరో తన కూతుర్ని తీసుకుని సియోల్ నుంచి బోసాన్ వరకు ఓ రైల్లో వెళ్తున్న క్రమంలో జాంబీలు దాడి చేస్తారు. వారి నుంచి హీరో తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడనే కథతో స్టన్నింగ్ విజువల్స్ తో సినిమాను తీశారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 9వ సినిమా హాన్సన్ రైజింగ్ డ్రాగన్. 2022లో విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రం 2014లో వచ్చిన ది అడ్మిరల్ కు ప్రీక్వెల్. కుదిరితే ఈ అడ్మిరల్ సినిమాను చూస్తే ఈ సినిమా అర్థం అవుతుంది. మియోంగ్యాంగ్ యుద్ధానికి 5 సంవత్సరాల ముందు జరిగిన చారిత్రక హాన్సన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందించగా ఇందులో పోరాట సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు.
చూసే ప్రేక్షకులకు ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అత్యధిక వసూలు సాధించిన రెండవ కొరియన్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చివరి సినిమా ఎమర్జెన్సీ డిక్లరేషన్. 2021లో వచ్చిన దక్షిణ కొరియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాలో ఫ్లైట్ లో ఉగ్రవాదులు అటాక్ చేయడంతో వెంటనే ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ బయట నుంచి అందుకు పర్మిషన్ రాకపోవడంతో విమానంలోని వారు ఏం చేశారు, ఎలా బయటపడారనే కథ నేపథ్యంలో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న టాప్ 10 తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.